అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? చాలా మంది అడుగుతున్నారు వీడియోస్ తొందరగా పెట్టండి అని. ఈ వీడియోకి ఎంత తొందరగా 10k లైక్స్ వస్తే అంత తొందరగా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఒకవేళ రేపే 10k లైక్స్ వచ్చాయంటే రేపే నేను కొత్త వీడియో చేస్తాను. సో నాకు మోటివేషన్ వచ్చేలా చేయడం అనేది మీ బాధ్యత. కమింగ్ టు ద స్టోరీ, ఈ రోజు మనతో ఈ స్టోరీని షేర్ చేసుకుంది సోనీ అనే అమ్మాయి. థ్యాంక్ యూ సోనీ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ. అండ్ ఈ స్టోరీకి నేను పెట్టిన పేరు ద స్కూల్. సోనీ లైఫ్ లో ఇన్సిడెంట్ 2007లో జరిగింది. అప్పుడు తను 5th క్లాస్ చదువుతుంది. చాలా చిన్న పిల్ల తను. అయినా సరే తనకి గుర్తున్న డీటెయిల్స్ అన్నీ కూడా నాతో క్లియర్ గా షేర్ చేసుకుంది. వాళ్ళ స్కూల్ వచ్చేసి ఈ లోకల్ స్కూల్స్ ఉంటాయి, ఐడియా ఉందా? ఇళ్ల మధ్యలోనే కొంచెం దూరంలో ఇలా స్కూల్స్ పెడుతూ రన్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక స్కూల్లో తను జాయిన్ అయింది. ఆ స్కూల్ ఎలా ఉంటుందంటే చూడ్డానికి మొత్తం 4 ఫ్లోర్స్ అనమాట, గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటి ఓనర్స్ ఉండేవాళ్ళు. అండ్ మిడిల్ ఫ్లోర్లో ఎల్కేజీ యూకేజీ ఇట్లా క్లాసెస్ ఉంటాయి కదా, అలా 10th వరకు మిగతా 2 ఫ్లోర్లో ఉండేది. అండ్ మొత్తానికి టాప్ ఫ్లోర్లో పిల్లర్స్ ఇలా వేసి వదిలేశారు. వీళ్ళ స్కూల్ ముందు కొంచెం స్పేస్ ఉండేది. ఆ స్పేస్ లో ఆ ఇంటి ఓనర్స్ కార్లు కానీ ఆ బైక్స్ కానీ అవే పార్క్ చేసుకోవడానికి ఆ స్పేస్ అంతా సరిపోయేది. సోనీ 5th క్లాస్ చదువుతున్నప్పుడు ఆ ఇయర్ ఎండింగ్ వచ్చేసింది. యాన్యువల్ డే ఫంక్షన్ జరుగుతుంది కదా స్కూల్లో. వాళ్ళ స్కూల్లో కూడా యాన్యువల్ డే ఫంక్షన్ జరిగింది. అది ఎక్కడంటే స్కూల్ దగ్గర నుంచి వెనకాల సైడ్ కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక గ్రౌండ్ ఉండేది. ఆ గ్రౌండ్ లోనే వాళ్ళు యాన్యువల్ డే ఫంక్షన్ ని ప్లాన్ చేశారు. చిన్న సెటప్, తక్కువ మంది పిల్లలు అండ్ ఆ పిల్లల పేరెంట్స్ అందరూ వచ్చి కూర్చున్నారు చైర్స్ లో. బాగా సరదాగా టైం ని స్పెండ్ చేస్తున్నారు. అప్పుడే సోనీ స్టేజ్ పైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. ఇలా కిందికి నడుచుకుంటూ వస్తుంది. సోనీకి ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి. వాళ్ళిద్దరు ఇలా నడుచుకుంటూ వస్తే కాళ్ళకి మొత్తం ఇలా రాళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి. అరే చెప్పులు ఉంటే బాగుండు కదా అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. చెప్పులు వచ్చేసి వాళ్ళ క్లాస్ రూమ్ దగ్గర, 5th క్లాస్ కదా వీళ్ళది, అక్కడ బయట ఇట్లా వదిలేసి వచ్చారు అనమాట. అంటే డోర్ కి దగ్గరలోనే వదిలేసి వచ్చారు. అరే స్కూల్ కి పోయి తెచ్చుకుందాం చెప్పులు, బాగా ఇబ్బంది అవుతుంది అది ఇదని అనుకుంటూ ఉన్నారు. అలా అనుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ వాళ్ళ టీచర్ ఉంది. అండ్ ఆ టీచర్ పక్కన కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ ఒక స్టేజ్ పైన కొంతమంది పర్ఫామ్ చేస్తున్నారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఈ పిల్లలది. ఈ పిల్లలు పర్ఫామ్ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నారు. అదే టైంలో టీచర్కి ఒక ఐడియా వచ్చింది. అరే చాక్లెట్లు వీళ్ళ నోట్లో పెట్టి ఇలా పంపిస్తే చాక్లెట్ తింటూ వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు. చాలా చిన్న పిల్లలు కదా, ఫన్నీగా ఉంటది, బాగుంటది అని చెప్పి తనకు ఐడియా రావడంతో తన పర్సులో చాక్లెట్లు వెతుకుతా ఉంటది. తీరా చూస్తే చాక్లెట్ల కవర్ తన బ్యాగ్ లో ఉండదు. అరే ఎక్కడ పెట్టాను రా అని తను ఆలోచిస్తా ఉంటే, అరే 1st క్లాస్ రూమ్ లో నేను మర్చిపోయి వచ్చాను అబ్బా అని తను అనుకుంటూ ఉంటది. అప్పుడే సోనీ వాళ్ళు అక్కడికి వచ్చి, మేడం మేము స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము, ఇప్పుడే వచ్చేస్తాము, చెప్పులు తీసుకోవడానికి వెళ్తున్నామని అంటే, ఆ టీచర్ అంటది, వెళ్ళరండి అమ్మా, ఇక్కడే కదా, తొందరగా వచ్చేసేయండి. అలానే 1st క్లాస్ రూమ్ లో నేను చాక్లెట్స్ పెట్టాను, అక్కడ నుంచి ఆ చాక్లెట్స్ కవర్ కూడా తీసుకురండి అని ఆ పిల్లలకి చెప్తుంది. సోనీ కూడా సరే మేడం అని చెప్పి వాళ్ళకి చెప్తుంది. పక్కనే వాళ్ళ మదర్ ఉంటే సోనీ వాళ్ళ మదర్ కూడా చెప్పేసి, అమ్మ ఇప్పుడే వచ్చేస్తాం, చెప్పులు తీసుకుని వస్తాం అని చెప్పి వెంటనే వాళ్ళ స్కూల్ దగ్గరికి బయలుదేరారు. యాన్యువల్ డే ఫంక్షన్ దగ్గర నుంచి వాళ్ళు స్లోగా నడుచుకుంటూ ఇలా దూరంగా వెళ్తూ ఉన్నారు. దానికి ఆ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది కదా, అక్కడ పాటలు అవి ఇవి నడుస్తూ ఉంటాయి కదా, అవి కూడా చాలా స్లోగా అయిపోతూ ఉన్నాయి. అంటే డిస్టెన్స్ పెరిగిన కొద్దీ ఆ సౌండ్ తగ్గుతూ ఉంటుంది కదా. ఆ విధంగా వాళ్ళు నడుచుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆ ఏరియాలో ఒక చిన్న స్ట్రీట్ లైట్ ఉంది, పైన మూన్ లైట్. ఇవి తప్ప ఇంకా ఎటువంటి వెలుతురు అక్కడ లేదు. మాట్లాడుకుంటూ డాన్స్ బాగా చేసినాం కదే అది ఇది అనుకుంటూ వాళ్ళు స్కూల్ దాకా వెళ్ళిపోయారు. స్కూల్ దగ్గరికి వెళ్ళగానే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటారని చెప్పాను కదా, ఆ ఓనర్స్ కూడా లైట్లన్నీ ఆఫ్ చేసి వాళ్ళు కూడా యాన్యువల్ డే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. సరదాగా కొద్దిసేపు టైం పాస్ అవుతుంది, పిల్లలు కూడా డాన్స్ చేస్తారు అది ఇది అని చెప్పి వాళ్ళు కూడా అదే ప్లేస్ లో ఉన్నారు. సో వీళ్ళు అప్పుడే ఈ స్కూల్ బిల్డింగ్ లోకి ఎంటర్ అయ్యారు. కింద ఫ్లోర్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ చాలా చీకటిగా ఉంది. స్లోగా వెళ్తూ ఉన్నారు. ఇంతలో పైనుంచి ఒక పర్సన్ చైర్లు పట్టుకుని దిగుతూ ఉన్నాడు కిందకి. ఏంటమ్మా ఇక్కడ ఏం చేస్తున్నారంటే, అన్న ఇట్లా క్లాస్ రూమ్ దగ్గర మేము చెప్పులు మర్చిపోయాము, నేను వెంటనే తీసుకుని వెళ్ళిపోతాం ఇక్కడే అంటే, ఇప్పుడే నేను లైట్లన్నీ ఆఫ్ చేశాను, ప్రిన్సిపల్ సార్ రూమ్కి కూడా తాళం వేశాను, మీరు భయపడతారు, చాలా చీకటిగా ఉంది, వద్దమ్మా మీరు వెళ్ళిపోండి అది ఇది అంటే, లేదన్నా ఇప్పుడే వచ్చేస్తాము, మాకు అలవాటే ఇది అని చెప్పి ఆ అమ్మాయి మాకేం భయం లేదు అని ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే, ఇతను కూడా సరే అమ్మా తొందరగా వచ్చేసేయండి అని ఏదైనా చైర్లు తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. సో వీళ్ళు పైకి వెళ్ళి
5th క్లాస్ దగ్గర తన చెప్పుల్ని వెతుకుతూ ఉంటుంది. ఇక్కడే పెట్టాను కదా చెప్పులు, ఏమైపోయాయి అది ఇది అని తను వెతుకుతూ ఉంటుంది. ఇంతలో చాక్లెట్ కవర్ తీసుకురావడానికి తన సోనీ ఫ్రెండ్ ఆ 1st క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళి చాక్లెట్ కవర్ మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఆ రూమ్ అంతా వెతుకుతుంది కానీ తనకి ఎక్కడా దొరకదు. ఇంతలోగా సోనీకి తన చెప్పులు దొరకడంతో చెప్పులు ఇలా వేసుకుని 5th క్లాస్ దగ్గరే ఇట్లా ఎదురు చూస్తూ ఉంది. ఏంటి ఎంతసేపటికి తన ఫ్రెండ్ రావట్లేదని ఒక్క అడుగు ఇలా ముందుకేసింది అంతే. ఇంతలో తన ఫ్రెండ్ 1st క్లాస్లోంచి ఇలా బయటకు వచ్చి ఇలా ముందుకు నడుచుకుంటూ అరే ఎక్కడ కూడా దొరకలేదే, మస్తు ఎతికినా అసలు దొరుకుతనే లేదు చాక్లెట్ కవర్, టీచర్ ఎక్కడ పెట్టిందో ఏమో అని కొంచెం గట్టిగా అన్నది. అలా గట్టిగా అనగానే సోనీ 5th క్లాస్ దగ్గర ఇలా నిల్చునుంది. తన ఫ్రెండ్ ఇక్కడ ఉంది. ఈ 1st క్లాస్కి 2nd క్లాస్కి మధ్యలో చాలా స్పేస్ ఉంటుంది అనమాట. ఒక కారిడార్ లాగా, అక్కడ స్టడీ అవర్స్ లాగా కూర్చొని పిల్లలు చదువుకోవడానికి ప్లేస్ ఉండేది. ఆ ప్లేస్ నుంచి ఇలా ఎవరో చేతులు పెట్టి చూసినట్టుగా వాళ్ళకి అనిపించింది. ఒక తెల్లటి ఆకారం. సోనీ ఇలా స్ట్రక్ అయిపోయి ఆ ఆకారాన్ని చూస్తూ నిల్చునుంది. తన ఫ్రెండ్ ఇక్కడ దాకా వచ్చేసి సోనీకి 5th క్లాస్ దగ్గరికి ఏమైంది అంటే అటు చూడి అక్కడ ఎవరో ఉన్నారు అని చెప్పంగానే ఈ అమ్మాయి కూడా ఇలా తిరిగింది. అప్పుడు ఆ అమ్మాయికి కూడా అక్కడ ఒక తెల్లటి ఆకారం ఇలా గోడ దగ్గర నుంచి ఇలా చేతులు పెట్టి సైడ్ నుంచి చూస్తున్నట్టుగా కనిపించింది. వీళ్ళు గట్టిగా అరిచారు. ఒకేసారి అరుచుకుంటూ ఆ స్కూల్ బిల్డింగ్లోంచి బయటకు వచ్చేసి వెంటనే యాన్యువల్ డే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయారు. యాన్యువల్ డే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది మేడం, మాకు ఎవరో కనిపించారు స్కూల్లో అది ఇది అని అంటుంటే, భయపడకండి, మీరు ఏదో చూసి భయపడి ఉంటారు, అలాంటిది ఏం లేదు స్కూల్లో అది ఇది అని వాళ్ళ టీచర్ తనకి సర్ది చెప్పారు. వాళ్ళలా అరుచుకుంటూ రావడంతో యాన్యువల్ డే ఫంక్షన్ స్టేజ్ పైన కాకుండా అందరూ కూడా వీళ్ళ సైడే చూడడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆ మూడంతా అందరికీ స్పాయిల్ అయిపోయింది. వెంటనే అక్కడ నుంచి సరే యాన్యువల్ డే అయిపోయిందిలే అని చెప్పి అందరినీ పంపించేశారు. సోనీ వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. అలాంటిది ఏం లేదులే అమ్మా, మీరు ఏదో చూసి భయపడి ఉంటారు చీకట్లో అది అని చెప్పి సర్ది చెప్పారు. వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళిపోయారు ఆ నైట్. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సోనీ వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ టీచర్స్ కానీ కొద్దిసార్లు చెప్పింది, లేదమ్మా నేను నా ఫ్రెండ్ అక్కడ ఏదో చూసాము, అది మాకు తెలుసు, ఇట్ వాస్ నాట్ నార్మల్ థింగ్, చాలా తెల్లగా ఉంది, తొంగి చూసింది, నాకు చాలా భయం వేస్తుంది అది అంటే వీళ్ళు చాలా లైట్ తీసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏదో పిల్లలు చూసుంటారులే, ఏదో దీంట్లో ఉంటారో, నైట్ టైం కదా భయపడి ఉంటారులే, ఊహించుకుని ఉంటారు, ఇమాజినేషన్ అని చెప్పి వాళ్ళందరూ అనుకున్నారు. ఆ తర్వాత ఒక 6 months అయింది. 6 months తర్వాత ఆ స్కూల్లో పనిచేసే ఆయా ఉంటుంది కదా, తను సడన్గా జాబ్ మానేసింది. ఆ ప్లేస్లోకి ఇంకొక ఆయా వచ్చింది. ఆ ఆయా ఎవరంటే కింద ఓనర్స్ ఉంటారని చెప్పాను కదా, ఆ ఓనర్స్ వాళ్ళ ఇంట్లో ఒక 4-5 months ఉద్యోగం చేసింది పని మనిషిలాగా. తను ఖాళీగా ఉందంటే స్కూల్లో ఆయా కావాలంటే తనకి వెంటనే కాల్ చేస్తే ఆ లేడీ ఆయాలాగా జాయిన్ అయింది స్కూల్లోకి కొత్త ఆయా జాయిన్ అయింది. తను పిల్లలతో కలిసిపోతూ ఉంది, అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంది. సోనీ ఇప్పుడు 5th నుంచి 6th క్లాస్లోకి వెళ్ళింది. తను 6th క్లాస్లోకి వెళ్ళినా సరే పగలపూట కూడా ఆ 1st క్లాస్ రూమ్ వైపుకి అస్సలు వెళ్ళేది కాదు. చాలా భయపడేది. తను వాటర్ నింపుకోవాలన్నా సరే అక్కడ ఉండేది వాటర్ క్యాన్, వేరే వాళ్ళతో ఆ వాటర్ తీసుకురమ్మనేది, కానీ తను మాత్రం అక్కడికి వెళ్ళేది కాదు. క్లాస్ రూమ్లోకి రావాలి, మెట్లు దిగాలి, వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇదే విధంగా తను చేసేది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఈ కొత్త ఆయా ఎవరైతే ఉందో ఈ సోనీ వాళ్ళ బ్యాచ్ తోటి కొంచెం తను క్లోజ్ అయిపోయిందనమాట. బాగా మాట్లాడుకునే వాళ్ళంతా. అయితే ఒకరోజు స్కూల్లో కొంచెం లేట్ అయిపోయింది. తనకి ఆయాకి వర్క్ చేసి బయటకు వచ్చేసరికల్లా బాగా లేట్ అయిపోయింది. టైం వచ్చేసి ఒక 7:30 అవుతుంది. స్కూల్లో ఎవ్వరూ లేరు, అందరూ వెళ్ళిపోతే తను క్లీన్ చేస్తూ ఉంది అక్కడంతా ఏరియాని. ఇంతలో తన వెనకాల నుంచి ఏదో వైట్ షాడో వెళ్ళినట్టుగా కనిపించింది. తనకి చాలా భయం వేసింది. వెంటనే పనులన్నీ కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి బయటకు వచ్చేసింది. ఈ విషయాన్ని అక్కడ ఉండే సోనీ వాళ్ళతో మాటల్లో షేర్ చేసుకుంది. అప్పుడు సోనీ కూడా, ఆంటీ మాకు లాస్ట్ ఇయర్ ఈ ప్లేస్లో మాకు కనిపించింది, మీరు చెప్పినట్టుగానే కనిపించింది అని తనతో చెప్పగానే సోనీకి అప్పుడు నమ్మకం కుదిరింది. అంటే వాళ్ళది ఇమాజినేషన్ కాదు, నిజంగానే అక్కడ ఏదో ఉందని. అప్పుడు ఆయా అనుకుంది, ఇంతకుముందు ఈ స్కూల్లో పనిచేసిన ఆయా కూడా ఇలానే ఏదో చూసి వెళ్ళిపోయి ఉంటుంది, చాలా సడన్గా మానేసిందంట,
అది ఇది అని సోనీ వాళ్ళతో చెప్తూ ఉంది. ఈ ఆయాకి డౌట్ వచ్చి కింద ఓనర్స్ ఉంటారు కదా, ఆ ఓనర్స్కి ఆయాకి కొంచెం పరిచయం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు పని చేసింది కాబట్టి ఆ పరిచయంతో ఆ కింద ఎవరైతే ఓల్డ్ లేడీ ఉంటుంది, ఒక ముసలావిడ, ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇక్కడ ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి, ఇక్కడ ఏమన్నా జరిగిందా ఇంతకుముందు, మీరే కదా ఓనర్స్, ఏమన్నా అనుకోని సంఘటనలు కానీ ఏమన్నా జరిగాయా అంటే, ఏం లేదు, అలాంటిది ఏం లేదు, అలాంటిది ఏం జరగలేదని చెప్పి ఆయతో చెప్తూ ఉండేది. కానీ ఆ స్కూల్లో చాలామందికి ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఆ షాడో అనేది ఎవరిని ఏం చేసేది కాదు, కానీ కనిపిస్తూ ఉండేది చాలామందికి. ఇలా జరుగుతూ ఉంది. సోనీ 6th క్లాస్ నుంచి అప్పుడే 7th క్లాస్లోకి ఎంటర్ అయ్యింది. ఈ ఓనర్స్ అని చెప్పాను కదా ఇంటికి, ఆ ఓనర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు. వాళ్ళు మొత్తం 4 మెంబర్స్. ఆ ఓల్డ్ లేడీకి కొడుకు, కోడలు అండ్ ఒక మనవడు. వీళ్ళందరూ కూడా కొంచెం ప్రశాంతంగానే ఉండేవారు, బయటికి ఎక్కువగా వచ్చేవారు కాదు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ నార్మల్గానే ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకి ఒక పెళ్లి పత్రిక రావడంతో పెళ్ళికి వెళ్ళాలి అర్జెంటుగా అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ఓల్డ్ లేడీ మనవడు, నాకు చదువుకునేది ఉంది, మీరు వెళ్ళిరండి అని చెప్పి వాళ్ళతో అంటాడు. సరే అని మిగతా ముగ్గురు కూడా కార్లో ఆ పెళ్ళికి వెళ్ళిపోతారు వేరే ఊరికి. నెక్స్ట్ 2 days తర్వాత ఇంటికి వచ్చి చూస్తే ఆ అబ్బాయి ఊరేసుకొని కనిపించాడు. ఎంతో నార్మల్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉన్న అబ్బాయి ఎందుకు ఊరేసుకున్నాడు అనేది వాళ్ళకి అసలు అర్థం కాలేదు. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయింది. ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా హెల్త్ పాడవడం స్టార్ట్ అయింది. అందరూ అనుకున్నారు పిల్లోడు చనిపోయాడు, చేతికొచ్చిన కొడుకు అలా చనిపోయినందుకు వీళ్ళకు కూడా హెల్త్ పాడైంది, అది ఇది అని అనుకుంటూ ఉన్నారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య వాళ్ళ ఇంట్లో వస్తూ ఉండేది. ఇదంతా కూడా అక్కడ ఉండే స్కూల్ పిల్లలు వాళ్ళు వీళ్ళంతా గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ బాబు చనిపోయిన రోజు స్కూల్కి కూడా హాలిడే ఇచ్చేశారు. ఆ తర్వాత నార్మల్గా రెగ్యులర్గా అందరూ స్కూల్కి రావడం స్టార్ట్ అయింది, అందరూ కూడా వస్తూ ఉన్నారు. వీళ్ళ సమస్యలన్నిటిని చూసి ఆ స్కూల్లో ఉండే ఆయా ఆ కింద లేడీ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అమ్మా ఏమన్నా జరిగిందా ఇంతకుముందు, చెప్పండి అమ్మా, మీరు నాతో చెప్పచ్చు, అది ఇది అని అంటుంటే, ఏం లేదే, ఏం జరగలేదు అలాంటిది అని ఎన్నిసార్లు అడిగినా సరే ఆ ఆయాకి తను ఆ విధంగానే సమాధానం చెప్పేది. వీళ్ళ ఇంట్లో రోజు రోజుకి సమస్యలు పెరిగిపోతూ ఉండడంతో ఆ ఆయాని పిలిచి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చూడమంటే తను ఒక పంతులు గారిని తీసుకొచ్చింది. ఆ పంతులు గారిని తీసుకొచ్చిన తర్వాత తను మొత్తం చెక్ చేస్తాడు. తను మొత్తం చెక్ చేసిన తర్వాత ఆ ఓల్డ్ లేడీని, ఆ ముసలావిడిని అడుగుతాడు, నిజం చెప్పండి అమ్మా, ఇక్కడ ఇంతకు ముందు ఏదైనా అనుకోని సంఘటనలు జరిగాయా అని. అప్పుడు ఆ ఓల్డ్ లేడీ అంటుంది, నాకు ఒక మనవరాలు ఉండేది, తను ఒక అబ్బాయిని ప్రేమించింది, మేము ఆ ప్రేమకి నో చెప్పాము, ఎందుకంటే ఆ అబ్బాయి మాకు నచ్చలేదు, వాళ్ళ క్యాస్ట్ కూడా వేరే. నో చెప్పేసరికల్లా ఒకరోజు తను, ఈ బిల్డింగ్ని అప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, కింద ఫ్లోర్ ఉంది, పైన కూడా రెంట్కి ఇద్దాము అని మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్లేస్కి వెళ్ళి తను కెరసినాయిల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆ తర్వాత మేము నార్మల్గానే సైలెంట్గానే తనని తీసుకెళ్ళి పూజ చేశాము. తను అలా చేసినందుకు మేము చాలా కోపంగా ఉన్నాము, తన పైన మాకు చాలా ద్వేషం పెరిగిపోయింది. తనకి ఎటువంటి పూజలు కానీ మా ఇంట్లో ప్లేస్ లేకుండా చేశాము, తనని చాలా దూరంగా పెట్టాము, తనకు పూజలు కూడా మేము ఏం చేయట్లేదు చనిపోయిన తర్వాత నుంచి అని ఆ పంతులతో అంటుంది. అప్పుడు ఆ పంతులు అంటాడు, ఇక్కడ ఉంది ఖచ్చితంగా తన ఆత్మే, చాలా కోపంతో ఉంది, మీరు తనకి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయండి కరెక్ట్గా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ పంతులు చెప్పినట్టుగానే వాళ్ళు చేయాల్సిన పూజలన్నీ చేశారు. ఆ తర్వాత చనిపోయిన ఆ అమ్మాయి సమాధి దగ్గరికి వెళ్ళి క్షమించమని కోరుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కొంచెం బెటర్ సిచ్యువేషన్కి వెళ్ళారు. స్కూల్ దగ్గర ఇంత జరిగిన తర్వాత దాని గురించే చాలా మంది మాట్లాడుకుంటూ ఉండేవారు. అదేవిధంగా సోనీ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇలా అన్నయ్య చనిపోయాడు కదా, ఆ అన్నయ్య వల్ల అక్కయ్య కూడా అదే స్కూల్లో చనిపోయిందంట, చాలామందికి కనిపించింది, నేను చెప్పాను కదా అప్పుడు మీకు ఇలా కనిపించింది, అది ఇది అని అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు భయపడి వెంటనే ఆ స్కూల్ నుంచి మానిపించేసి వేరే స్కూల్లో జాయిన్ చేశారు తనని. సో ఇది సోనీకి జరిగిన ఒక ఇన్సిడెంట్. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గుర్తుంది కదా, ఈ వీడియోకి ఎంత తొందరగా 10K లైక్స్ వస్తే అంత తొందరగా నెక్స్ట్ వీడియో పెడతాను. అండ్ ఇక్కడ పక్కనే మామిడి చెట్టు అని ఇంకొక హారర్ స్టోరీ ఉంటుంది,
దాన్ని కనుక ఇంతవరకు చూడకపోతే చూసేయండి.